నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్తగా చూశాను నేను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అడిగాడు. చాలా విచిత్రం నాకు. లోక్సత్తా మొదటి పన్ను రాయితీలు కానీ ప్రత్యేక ప్రతిపత్తి కానీ అసలు ఈ తతంగం తీసుకొచ్చింది లోక్సత్తా. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. రాష్ట్రం మొత్తానికి మీరు ఇస్తే సంతోషం, ఇవ్వలేకపోతే 7 జిల్లాలకే మీరు పెట్టే పెట్టుబడులకి 100% ఆదాయ పన్ను రాయితీ, 100% సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ పన్ను రాయితీ కొంతకాలం పాటు, ఓ 10 ఏళ్ల పాటు అంతే. నేను అనుకున్నాను ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం అన్న మనిషి, చాకచక్యం అన్న మనిషి, ఇంత అనుభవం అన్న మనిషి ఈయన ఢిల్లీ పోయి అది సాధించి వస్తారని నేను అనుకుంటే మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాట. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా? ఇప్పుడు ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా, దానికి ఇంత ఆర్భాటం. ఇదేదో పెద్ద మీరే సోమనాథ్ దేవాలయం కడుతున్నారా మీరేమన్నా? దానికి ఊరూర మట్టి ఊరూర నీళ్ళు ఏంటిది అంటే ఒక పూనకం పుట్టినట్టుగా ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించేది, అద్భుతం జరుగుతున్నట్టుగా భ్రమను కల్పించి ప్రతిదానికి ఒక ఈవెంట్ చేసి దానికి లక్షల మంది వచ్చి ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు పని ఏం చేయక్కర్లేదు. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా. మనకేం నన్ను అనుమానం లేదు ఎవరికి. ఇసుక దగ్గర నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడుంది?